ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం దేశాయ్ గారు, పోలీసుల ఇంటి దొంగల్ని పక్కకి తీసుకుపోయి మాట్లాడుతురు? పుట్టుకతోని దొంగలు ఎవరు కారని ఓ పెద్దాయన చెప్పిన మాటలు గుర్తొచ్చి మ్యాటర్ మాట్లాడడానికి తీసుకెళ్ళా మేడం. మ్యాటర్ ఏంటంటే మేడం, మీ నగలు రికవర్ అయినట్టే కదా? అయిపోయినట్టేనమ్మా. మీరు హ్యాపీయేగా? మరి దొంగతనం చేసిన అమ్మాయి అరెస్టు ఇంకా అరెస్ట్ ఏంటమ్మా? 2 లక్షలు ఇచ్చాంగా. ఏంటి? అదే 2 లక్షలు కూడా విలువ చేయని నగల కోసం మనిషిని అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. నాకెందుకు ఈ అమ్మాయి ఏడుపు చూస్తుంటే జాలేస్తుంది. ఏడపే ఏడు ఏడు. ఫస్ట్ టైం దొంగతనం చేసింది కాబట్టి మొదటి తప్పు కింద క్షమించేద్దామని నాకు అనిపిస్తుంది. కరెక్టే కానీ ఇంకా ఏంటమ్మా కానీ గీని? చేసిన పనికి మా సిస్టర్ కావాలంటే నీకు కూడా సారీ చెప్తుంది. సిస్టర్ సారీ చెప్పేవే. సారీ అండి, ఇంకెప్పుడు నేను దొంగతనం చేయనండి. ఓకే మేడం, మీరు ఎలా అంటే అలా. కాకపోతే చిన్న పని చేయాలి మీరు. ఏంటో అది? నా భార్య ఇంకెప్పుడు దొంగతనాలు చేయదు అని షూరిటీగా సంతకం పెట్టాలి. ఆఫ్టర్ ఆల్ ఆటోగ్రాఫేగా. మా బావ ఎన్నైనా పెడతాడు. బావా పెట్టే బావా. ప్రియాంక, కార్లో ఉన్న పేపర్లు తీసుకురాపు. అలాగే మేడం. సంతకం పెట్టు. ఇదేంటి మేడం వైట్ పేపర్ ఇచ్చారు? కలర్ పేపర్ దొరకలేదు మరి. నోరు మూసుకుని సంతకం పెట్టు, లేదంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. పెట్టేస్తాను మేడం. మేడం ఓకే. నువ్వు తెలివైన వాడు అనుకున్నా గాని గింత తింగరోడువేంద్రా బాబ్జీ? రానా బాబ్జీనా? హే, ఎవరు నువ్వు? క్రాంతి. పూజ. కనకం. దగా. కుట్ర దెబ్బకు దెబ్బ, నువ్వేమన్నా పేరు పెట్టుకో. ఏంటి నాటకం? పూజని అమాయకురాల్ని చేసి మోసం చేసి ఆస్తి కొట్టేయడాన్ని మోసం అనరా? మోసాన్ని మోసంతోనే కొట్టాలని ఇలా చేశాం. ఇప్పుడు వైట్ పేపర్ మీద సంతకం పెట్టావు, ఇక మా ఆస్తి మాకొచ్చేసినట్టే. ఎంటైర్ ఫ్యామిలీని వేసుకొచ్చేస్తాం. వెంటనే కొంప ఖాళీ చేసి బయలుదేరండి. కమాన్ గైస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.